ఆ! ఏవండీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి దేవి గారు. ఆమె యాక్టివిటీస్ మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి అంటే ఆమె ఇంటికే పరిమితం, వంటింటికే పరిమితం, ఏదో హెరిటేజ్ అవి చూసుకుంటది. మిగతా యాక్టివిటీస్‌లోకి రాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క యాక్టివిటీస్‌లో ఆమె ఎప్పుడు కూడా తల దూర్చదు. ఎన్టీఆర్ కూతుళ్ళు అందరిలోకెల్లా బాగా యాక్టివిస్టు, బాగా వాయస్సు ఇవన్నీ ఒక్క పురంధేశ్వరి గారికి వచ్చాయి కానీ ఆ లక్షణాలు, ఎన్టీఆర్ లక్షణాలు ఇంకా ఆడపిల్లలో ఎవరికీ లేదు అని అనుకునేవారు అప్పట్లో. కానీ అవేమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు మించి యాటిట్యూడ్ భువనేశ్వరి గారి దేవిలో ఉంది అని చెప్పేసి ఆమె నిరూపిస్తుందని ఈ మధ్య కాలంలో. ఆమె చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా హార్ట్ టచింగ్ కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా మీకు గుర్తుందే ఉంటుంది, అంటే జరిగిపోయిన ఇష్యూ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో మరి ఆమె తన కోడలు ఆ బ్రాహ్మణ్ణి వెంటబెట్టుకుని రాజమండ్రిలో మకాం ఉండి పార్టీ కేడర్ని ఎక్కడ వీక్ అవ్వకుండా వాళ్ళలో ఆ భయాన్ని తొలగిస్తూ వాళ్ళలో ధైర్యాన్ని నింపుతూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆ జైల్లో ఉన్న ములాఖాత్ తీసుకుని అతనికి ధైర్యం చెప్పుతూ ఆ రాజమండ్రిలో ఆ 10-13 రోజులు మకా ఉండి ఆమె అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళింది. చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నిజమే గెలిచింది అనేసి ఆ ఒక కార్యక్రమం చేసి సూపర్ సక్సెస్ చేసింది. అప్పట్లో ప్రతిపక్షం జగన్ లాంటి ఒక పెద్ద విలన్ రాష్ట్రాన్ని పాలిస్తున్న సమయంలో ఆమె ఒక మహిళగా ఎదుర్కొంటూ పార్టీకి ఒక విధమైన ధైర్యాన్ని ఇస్తూ, భర్తకి ధైర్యాన్ని ఇస్తూ, కొడుకుకి ధైర్యాన్ని ఇస్తూ మరి పార్టీలో పెద్ద అసెట్గా ఆమె నిలబడింది. అప్పుడే భువనేశ్వరి దేవిలో ఉన్నటువంటి వాగ్దాటి, తెలివితేటలు ప్రజలకు అప్పుడే అర్థమైంది. ఓహో, భువనేశ్వరి ఆమె ఏమి చిన్నావిడి కాదు, అబ్బో ఆవిడలో కూడా ఒక రాజకీయ లక్షణాలు ఉన్నాయి, ఒక టాలెంట్ ఉందని చెప్పేసి జనానికి అర్థమయ్యేలాగా ఆమె ఆ కార్యక్రమాలు చేసింది. అది అయిపోయింది. సీఎం అయిపోయాడు ఇతను. అయిపోయిన తర్వాత నిన్న కాక మొన్న తలసేమియా వ్యాధి బాధితుల కోసం పెట్టినటువంటి మ్యూజికల్ నైట్ సూపర్ సక్సెస్ అయింది. మంచి ఆదాయం వచ్చింది. ఆ తలసేమియా వ్యాధులకు బారిన పడిన చిన్నారుల కోసం ఆ డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ క్రెడిట్ కూడా భువనేశ్వరి దేవి గారికి దక్కుతుంది. ఇంకోటి ఏంటంటే, కుప్పం నియోజకవర్గంలో శ్రీకాంత్ ఎమ్మెల్సీ అతను ఇన్ఛార్జిగా ఉన్నా కానీ కుప్పం నియోజకవర్గం మొత్తం ఆమె చేతిలో పెట్టుకుంది. నిజంగా కుప్పంలో ఒక ఐడియాలజీ, ఒక ఆదర్శనీయమైనటువంటి కార్యక్రమాలు ఆమె అక్కడ చేస్తుంది. ఎంతోమందికి మహిళలకి కుట్టు మిషన్లు ఇప్పించింది. భర్త లేని వితంతువులకి ఎక్స్ట్రా పెన్షన్స్, అంటే గవర్నమెంట్ పెన్షన్స్ కాదు, ఏదో ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా కొన్ని పెన్షన్లు, వాళ్ళకి లోన్స్, వాళ్ళకి స్వయం ఉపాధి పథకాలు, వీటితో పాటు తన భర్త సహకారంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చకచక కుప్పం అంటే ఓ రేంజ్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆవిడ బ్రహ్మాండంగా కుప్పంలో చేస్తుంది. అలాగే మన సంక్రాంతి సంబరాలు కూడా మరి అక్కడే చేసుకున్నారు వాళ్ళు, నారావారిపల్లి అక్కడ. అది చేసుకున్నప్పుడు కూడా ఆమె డిఫరెంట్గా ఒక గ్రామీణ మహిళలతోటి ముగ్గులు పోటీలని, రకరకాల తెలుగుదనం ఉట్టుపడి అనేక కార్యక్రమాలు చేసి సరదాగా చేయించింది. ఆ ప్రోగ్రామ్ అంతా ఆమె డిజైన్ చేసిందట. అలాగే మన రీసెంట్గా ఒక వీడియో ఒకటి చూసాం మనం, బాలకృష్ణ గారిని ఫన్నీ ఇంటర్వ్యూ చేసింది. అందులో ఈమె కూడా వచ్చింది, పురంధేశ్వరి వచ్చి ఆమె కూడా ఆ ఇంటర్వ్యూలో పాల్గొంది. సరదా ఇంటర్వ్యూ చేసింది. ఇలా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో భువనేశ్వరి దేవి గారు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటూ, ప్రత్యేకత చూపుతూ ఆమె కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే నిజంగా అది ప్రజలకి ఒక విధంగా ఓహో
ఎంతసేపు మనం ఈమె అనుకున్నాం, పురంధేశ్వరి అనుకున్నాం, కాదు, పురంధేశ్వరి మించిపోయిన తెలివితేటలు, మించిపోయిన వాయిస్ ఉంది అని చెప్పేసి జనం అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, హెరిటేజ్ భారతదేశంలో ఒక మంచి పాల ఉత్పత్తి సంస్థగా పేరు పొందింది. దీనికి కారణం కూడా ఆమెనట. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు పాలిటిక్స్, లోకేష్ గారు మొన్నటిదాకా ఎడ్యుకేషన్, తర్వాత పాలిటిక్స్. ఇక బిజినెస్ని చూసేది ఎవరంటే ఈమె ఒక్కతే. ఈమె ఆ బిజినెస్ మీద పూర్తి అంకిత భావంతో పనిచేసి చాలా చక్కగా బిజినెస్ని ఓ రేంజ్కి తీసుకెళ్ళినట్టు. ఈ క్రెడిట్ అంతా ఆమెదన్నట్టు. సో అంటే ఇప్పుడు మనం చెప్పే విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తి ఎదుగుదల వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటుంది కదా, అందులో భాగమే ఈ భువనేశ్వరి దేవి అని మనం చాలా క్లియర్గా చెప్పచ్చు. థ్యాంక్ యూ.